సమత సూత్ర భూమిక సోమవారము పారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శనః. నిజమగు పండితుడగు జ్ఞాని విద్యా వినయ సంపదలు కలుగు బ్రాహ్మణుని యందును, కుక్క మాంసము తిని చండాలుని యందును, గోవు కుక్క ఏనుగు మొదలగు జంతువుల యందును సమదృష్టిని కలిగి ఉండును. సర్వభూతముల యందును ఒకే ఆత్మను దర్శించు ఆత్మజ్ఞులు దేహ వర్ణ మత లింగ భేదములు గణింపక ఎందురు. ఇది ఏ సమత, సమబుద్ధి లేక సమదృష్టి. ఇచ్చట భావాద్వైతమే గాని క్రియాద్వైతము కాదు. మానసిక ప్రపంచమందలి భావ భేదములను తొలగించుకొని భేదరహితమగు ఆత్మతత్వమును సాధించిన పిమ్మట భౌతిక ప్రపంచమునందలి భేదములు సదాయున్నను బాధింపనేరవు అని తాత్పర్యము. దీనిని సమతాయందురు. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్త్వత్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ఎవరు స్నేహితుల ఎడలను, పరిచితుల ఎడలను, తటస్థుల ఎడలను, మధ్యస్థుల ఎడలను, శత్రువుల ఎడలను, సజ్జనుల ఎడలను, పాపుల ఎడలను కూడా సమబుద్ధి కలిగి ఉండునో వాడు ఉత్తమోత్తముడు. అనగా సర్వత్రా ఆత్మదృష్టి కలిగి ఉండుట వలన సమత ఏర్పడును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగసిద్ధుడగు మహాత్ముడు సర్వభూతముల యందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను దర్శించుచు నానాత్వమందు ఏకత్వమును, ఏకత్వమందు నానాత్వమును దర్శించుచు సమదృష్టి లేక సమ్యక్ దృష్టి లేక జ్ఞానదృష్టి కలిగి ఉండును. దీనిని ఆత్మదృష్టి అందరు. ఇందు ఉపాధి భేదములు వదిలి అన్నిటి యందులో సమముగా వ్యాపించి ఉండు ఆత్మనే యోగి తన నిజ స్వరూపముగా గాంచును. షోలాపూర్ జిల్లా యందలి అక్కల్కోట గ్రామమున షవడే సపట్నేకర్ అను మిత్రులిరువురు కరరు. అందు షవడే శ్రీ సాయి భక్తుడు. వీరిరువును న్యాయవాది పరీక్షకు చదువుచుండిరి. సపట్నేకరు మంచి తెలివిగల విద్యార్థి. షవడే కొంచెము మందమతి. అతనికి చదివినవేవియో జ్ఞాపకము ఉండిడివి కాదు. అందుచే అతడు శ్రీ సాయిని దర్శించి వారి ఆశీర్వాదమును పొంది వారి దయచే తాను తప్పక పరీక్ష యందు ఉత్తీర్ణుడగందునని ధైర్యముతో ఉండెను. సపట్నేకరు షవడేకి ఏమీ గుర్తు లేకుండుటగాంచి పరీక్ష యందు ఉత్తీర్ణుడగుట కష్టమని ఎంచెను. అంత షవడే బాబా లీలల వర్ణించుచు తాను శ్రీ సాయిని విశ్వసించదననియో బాబా ఆశీర్వాదముచే తప్పక ఉత్తీర్ణుడు అగుదుననియో పలికెను. ఆ మాటలకు సపట్నేకరు పరిహసించి బాబాను కూడా వ్యతికరణ చేయుచు పలికెను. పిదప పరీక్షల యందు వారిరువురు ఉత్తీర్ణులైరి. కొంతకాలమునకు సపట్నేకరు అక్కల్కోటలో న్యాయవాద వృత్తిని ప్రారంభించెను. 10 సంవత్సరముల అనంతరము క్రీస్తు శకము 1911లో వాని కొమరుడు గొంతు నొప్పిచే మరణించెను. భార్యాభర్తలిరువురు మిగుల శోకించిరి. మనశ్శాంతికై తీర్థయాత్రల గావించి మహనీయుల సేవించి తలచెను. పండరీపురము, గానుగపురము మొదలైన స్థలములకు పోవ నిశ్చయించెను. వేదాంత గ్రంథముల పఠించెను గాని శాంతి చేకూరలేదు. అంత అతనికి షవడే మాటలు గుర్తుకు రాగా తాను కూడా షిరిడీ పోవ నిశ్చయించి తన సోదరుడుకు పండిట్ రావుతో పూజా ద్రవ్యములను టెంకాయను కొని బాబా దరికి చెనెను. కానీ బాబా వానిని దరి చేరనీయక బయటకు పొమ్మనిరి. చెయ్యున్నది లేక భయమునందుచు దూరముగా పోయి కూర్చుండిరి. ఎవరి ద్వారానైనా బాబా సన్నిధికి పోవలెనని ఎంచి బాలాషింపేను ఆశ్రయించిరి. కానీ వారిని బాబా ఎవ్విధంబను చేరనీయకుండిరి. అంత సపట్నేకరు మనమున మిగుల చింతించుచు శోకించుచుండ బాబా వానిని మసీదు నుండి తరిమివేసిరి. విచారముతో బాబా ఆజ్ఞను ధిక్కరించలేక తిరుగా దర్శింపవచ్చునని షిరిడీ విడిచెను. పిదప 1 వత్సర కాలము మనశ్శాంతి లేక గానుగపురము, మాడిగా మొదలగు ప్రదేశములు తిరిగే కానీ మనశ్శాంతి చేకూరకుండెను. అంత అతడు కాశీపోవ నిశ్చయించెను. ప్రయాణమునకు 2 దినములకు ముందు అతని భార్యకు స్వప్నమున ఒక ఫకీరు కనబడి ఆమె లకక్షే బావి నుండి నీరు తెచ్చుటకై పోవుచుండ, ఓ అమ్మాయి, నీవేళ శ్రమించదువు,
నేను తెచ్చేదనని పలికెను. అంతే ఆమె భయం వచ్చి నీరు తేకయే వెనుదిరగా ఆమెను ఫకీరు వెంబడించెను. అంతలో స్వప్నము నుండి మేల్కొని ఆమె భర్తకు స్వప్న వృత్తాంతమును తెలిపెను. అంతవారు శ్రీ సాయి తమను కరుణింపనించి అటుల స్వప్నమున గోచరించి ఉందురని ఎంచి షిరిడీ చెనిది. మసీదుకు పోవ బాబా లేండి తోటలో ఉన్నారన అచ్చటకు పోయి బాబాను దర్శించిరి. ఆమె తాను స్వప్నములో కాంచిన ఫకీరునకు బాబాకు ఏమీ భేదము లేదని పలికిన. బాబాకు నమస్కరించి కూర్చుండిరి. అంత బాబా అచ్చటి వారిని గాంచి ఇటుల తెలిపెను. నా కాళ్ళు, చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా దినముల నుండి నొప్పి పుట్టుచుండెను. ఎన్ని ఔషధములు సేవించినను నయము కాలేదు. కానీ ఇచ్చటికి వచ్చినంతనే నొప్పులన్నీ మాయమయ్యను. మిగిలిన ఆశ్చర్యము కదా. ఇదంతయు సపట్నేకరు భార్యకు సంబంధించినదై ఉండెను. ఆమెకు నొప్పులు పోయినవి. ఈ విచిత్ర లీలకు భార్యాభర్తలు ఇరువురు మిగుల ఆశ్చర్యమును పొందిరి, ఆనందమును కూడా పొందిరి. ఆ మరునాడు సపట్నేకరు తాను ముందుగా బాబాను దర్శింపబోవ బాబా వానిని బయటకు బొమ్మనే. అంత సపట్నేకర్ మిగుల పశ్చాత్తాపమునంది. పూర్వం బాబాను నిందించినందులకు ప్రతిఫలమును అనుభవించుచుంటినని బాబా దయను ఎటులైనను బడయవలేనని అచ్చటనే కూర్చుండెను. తన శిరస్సును బాబా పాదములపై పెట్టి ప్రణామము చేసి గట్టిగా పట్టుకొనెను. అంత బాబా తన హస్తమున అతని శిరమును ఉంచెను. అంత సపట్నేకర్ ఎంతయో తృప్తిని శాంతిని బడిసి బాబా పాదములొత్తుచూ కూర్చుండెను. అంత బాబా అచ్చటగల వానితో ఒక కొమటికి జీవితమున అనేక కష్టములు కలిగిననియో ఒక్కగానొక్క కుమారుడు మరణించిననియో తెలుపుచు సపట్నేకరును చూపుచు, వీడు తన బిడ్డను నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. లోకుల బిడ్డల నేల చంపుతును. ఇతడు మసీదుకు వచ్చి ఎడ్వనేల. అప్పుడే అచ్చటికి వచ్చిన సపట్నేకరు భార్యను చూపుచు, ఇదే బిడ్డను ఈమె యోనిలోకి తెచ్చెదను అని పలుకుచు వాని శిరముపై చేయి నుంచి, వీరలు నాయందే నమ్మకముంచుడు, మీ అభీష్టము నెరవేరునుదని గుర్తింపుడు. పవిత్ర పాదములను ఆశ్రయించిన వారులకు ఎన్నటికీ నిరాశము ఉండదు అని ప్రేమపూరిత వాక్కులను వారిని అన్వయించెను. అంత సపట్నేకర్ దంపతులు తన్మయులై బాబాకు నమస్కరించి బసకు చనిరి. నిత్యము ఆ దంపతులు పూజా సామాగ్రిని కొని బాబా సన్నిధికేకి బాబాను పూజించి ఆనందించుచుండెడివారు. సపట్నేకర్ అడుగడుగునా బాబాకు నమస్కరించుటగాంచి బాబా వానితో ప్రేమ, వినయ, భక్తి, శ్రద్ధలతో ఒక్కపరి నమస్కరించినా చాలు అని పలికెను. సపట్నేకరునకు బాబా చావడి ఉత్సవములో పాండురంగ విఠలుడుగా గోచరించెను. కొంతకాలం అచ్చట బాబాను సేవించి అర్చించి పూజించి తమ గృహమునకు పోవనించి బాబాకు ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹1 మనమున నిశ్చయించుకొనెను. అతడు బాబాకు దక్షిణ ఇయ్యగానే ₹1 దక్షిణ అడిగాను. అది తీసుకొని బాబా వానిని ఆశీర్వదించి ఒక టెంకాయను వాని భార్యకిచ్చి సంశయమును వీడు సుఖముగా నుండుమని తెలిపెను. 1 వత్సరము పిదప వారలు బాబా ఆశీర్వాదమున ఒక బాలుని గనిరి. 8వ మాసము రాగానే ఆ బాలుని బాబా సన్నిధికి తీసుకొని వచ్చి ఆ బాలునికి మురళీధర్ అను నామకరణము చేసిరి. ఆ పిదప మరి 2 కుమారులు కూడా కలిగిరి. వారిలో ఎంతో భక్తి విశ్వాసముతో బాబాను సేవించుచూ జీవించిరి. షోలాపూర్ నివాసియకు ఔరంగాబాద్కర్ భార్యకు కాపురమునకు వచ్చి 27 సంవత్సరములైనను సంతానము లేకుండుటచే మిగుల వ్యధ చెందుచు అనేక వ్రతములను ఆచరించి తీర్థరాజంబుల సేవించి పెక్కు దేవతలకు మొక్కియు ప్రయోజనము లేకపోగా తుట్టతుదకు షిరిడీ చేరి బాబాను వేడుకొనిది. కానీ ఎల్లవేళలా తన భక్త బృందముతో కూడి ఉండుటచే వారికి అవకాశము చిక్కకుండెను. తుదకు శ్యామకు తమ మనమునందుగల వేదనను తెల్ప వారికి ఏకాంత సమయమున బాబాను కలియున అవకాశము కల్పించేదనని పలికెను. ఆనాటి భోజనానంతరము శ్యామ బాబా చేతిని తుడుచుచు అవకాశమునకై చూచుచుండెను. అంతలో బాబా తన ఆసనముపై కూర్చుండ శ్యామ భార్యాభర్తలకు సైగ చేసి పిలిచి బాబాను ఆమెకు సంతానము ప్రసాదించమని వేడెను. ఆమె బాబాకు టెంకాయను పూజా ద్రవ్యములతో నొసంగి భక్తితోడ నమస్కరించెను. అంతా బాబా ఆ టెంకాయను ఆడించి చూచి అది కదులుచుండుట గమనించి ఆమెకు తప్పక సంతానము కలుగునని పలికి టెంకాయను పగులగొట్టి సగ భాగము ఆమెకిచ్చి మిగిలిన సగము ఎల్లరకు పంచెను.
వారిరువురు బాబా ప్రసాదమును ఆశీర్వాదమును కొని ఇంటికెగిరి. 1 సంవత్సరము లోపల వారికి ఒక కుమారుడు కలిగెను. వారు మిగుల సంతోషముతో బాబాకు ఉత్సవము జరిపి 5 మాసముల బాలుని కొని షిరిడీ పోయి బాబా పాదములపై ఉంచి బాబాను అనేక విధములు స్తుతించిరి. ఔరంగాబాద్కర్ శ్రీ సాయిబాబా అశ్వమగు శ్యామకరణకు శాలవైచుటకు 600 రూపాయలనిచ్చెను. దానితో శ్యామకరణకు శాలను వైచిరి. దామోదర్ సావల్ రాస్నే అను అతడు అధిక ధనవంతుడు. ఈతనిని బాబా దాము అన్నా అని పిలుచువారు. ఈతడు వ్యాపారస్తుడు, బాబాకు అత్యంత ప్రియుడు. ప్రతి సంవత్సరము శ్రీరామనవమి ఉత్సవములందు 1 దినమున బీదలకు అన్నదానము చేయువాడు. ఈతని మిత్రుడొకడు పత్తి వ్యాపారము చేయుటకు భాగస్థుడకు కమ్మని మంచి లాభముండునని అనేక విధముల బోధించెను. బాబాను సంప్రదించనిదే చెయ్యరాదని విషయములన్నీ తన మిత్రుడకు శ్యామకు జాబు వ్రాసి బాబాను సంప్రదించి ఏమన్నది తెలుపమని లిఖించే. ఆ లేఖను కొని శ్యామ బాబా దరికేగా, బాబా దాముకి పిచ్చి పట్టినది, అత్యాశకు పోవుచున్నాడు, వానికేమి లోటని భగవంతుడిచ్చిన దానితో తృప్తి చెందక పైకి ఎగురనేలా అని పలికెను. శ్యామ చేత గల ఆ జాబేమి అని ప్రశ్నించెను. అంత శ్యామ, బాబా నీవు సర్వాంతర్యామి, ఈ లేఖ అందరి విషయములెల్ల ముందుగానే విశదీకరించితివి, మరల నన్నేల ప్రశ్నించుట అని ఆ లేఖరు బాబా సన్నిధిని ఉంచ ఆ లేఖను శ్యామాచే చదివించి దాముని ఆ వ్యాపారము చేయవలదని ఉన్న దానితో తృప్తి పడుమని తెలుపమనెను. శ్యామ బాబా వాక్యములను దాముకు తెలియచేసెను. జాబు అందుట చేతనే దాము స్వయముగా బాబా దరికి వచ్చి ఆ జట్టి వ్యాపారమును కలుగు లాభములు వివరించి అనుమతి కోరెను. కానీ బాబా వానికి వలదని చెప్పి ఆ వ్యాపారము నుండి విరమింపజేసెను. కొలది కాలమునకు పత్తి ధర పడిపోవుటచే పత్తి వ్యాపారస్తులు మిక్కిలిగా నష్టపోయిరి. ఇటులనే ధాన్యము, బియ్యము, గోధుమలు వ్యాపార విషయములు కూడా బాబా అనుమతి కోరగా రానున్న కష్ట నష్టముల నిరింగిన బాబా ఆ వ్యాపారముల నుండి విరమింపజేసెను. శ్రీ సాయి పరమేశ్వరుడు కాన భూత భవిష్యత్ వర్తమానముల నిరింగి ఎల్లరకు ఎప్పుడు ఏది చేయవలెనో తెలిపిడివాడు. ఎవరికి ఎప్పుడు ఏది యొనగూర్చవలెనో అటుల చేసి ఆశ్రితులను అనేక విధములా కాపాడేడివాడు. ఈ దాము అన్నాకు సంతతి లేకుండెను. వాని జాతకమున సంతాన యోగము లేదని అనేక జ్యోతిష్కులు బల్కుటచే నిరాశ చెంది ఉండెను. ఒకనాడు శ్రీ సాయికి గోవా నుండి రాలే అను మమలతదారుడు 1 బుట్టెడు మామిడి పండ్లను శ్యామ పేర పార్సిల్ పంపెను. శ్యామ ఆ పండ్లను బాబా వద్దకు తెచ్చి ఉంచెను. బాబా వెంటనే 4 పండ్లను తీసి తన వద్ద నుంచుకొని ఇవి దాము అన్నా కొరకు అని దాచి ఉంచెను. ఇంతలో దాము బాబా దర్శనమునకై వచ్చి నమస్కరించినంతనే బాబా ఆ పండ్లను దాముకిచ్చి వాటిని వాని చిన్న భార్యకి ఇమ్మెనను. శ్రీ సాయి ఆశీర్వాద ఫలమున వారికి 4 కుమారులు 4 కుమార్తెలు కలిగిరి. బాబాపై దాముకు గల భక్తి విశ్వాసములు చాలా స్థిరముగా నుండివి. అతడు బాబాను జీవితాంతము సేవించుచూ గడిపెను. ఇతడొక పరి బాబా వద్ద కూర్చుని మాటలాడుచు నీ సన్నిధికి అరుగుదించు వారెల్లరూ ముక్తులగుదురాయని ప్రశ్నించెను. అంత బాబా వానికి మామిడి చెట్టు పూసిన పూతంతా ఫలమగున కావు, అటులనే పూతగానున్నప్పుడే కొంత రాలిపోవును, పిందె అయిన వెనుక గాలి వానలకు మరికొన్ని రాలిపోవును, ఆ వెనుక కాయలను పక్షులు మర్కటములు కొన్నిటిని తినివేయును, తుట్ట తుదక మిగిలినవి మాత్రమే ఫలములగును. అటులని అన్ని సమస్యలను ఎదుర్కొని దృఢ విశ్వాసముతో స్థిరముగా పట్టిన పాదములను విడువక ఉండు జీవులు మాత్రమే ముక్తులగుదురు అని పలికిరి. బాబా ధరణి ఉన్నవారు ఆ విషయమును గ్రహించి ఎంతయో ఆనందించిరి. దాసుగణువుని బాబా ఆస్థాన హరిదాసుగా నిర్ణయించనని తెలుపుకొంటిమి. మహారాష్ట్ర దేశములో హరిదాసులు నిండైన కోటు, పంచ, తలపాగా మొదలగు దుస్తుల ధరించువారు. అటులగాక దాసుగణువుని బాబా నారదుని వలె పంచ, పై కండువాను నడుముకు చుట్టి కట్టుకొని మెడయందు పూలమాలను ధరించమనెను. నాటి నుండి హరిదాసులెల్లా నారదీయ వేషమని అనుకరించిరి. దాసుగణు తన హరికథల ద్వారా, భజనల ద్వారా, సంకీర్తనల ద్వారా శ్రీ సాయి లీలలను
దేశమందంతటా వ్యాప్తి నొందింపజేయువాడు. ఒకనాడు ఠాణాలో ఉన్న కౌపీనేశ్వరాలయములో దాసుగను హరికథను ఆలించుటకు చోళ్కారు అను నాతడు జనెను. ఈతడు బహు పేదవాడు, సంసార భారము మోయ శక్తి లేనివాడు, చాలా బాధల వ్యధల నొందుచుండెను. అతడు శ్రీ సాయి లీలను నాలించి తన్మయుడే వారిని ఆశ్రయించి తన ఇక్కటు లీడేరనని భావించి తాను పరీక్షయందు ఉత్తీర్ణుడై ఖాయమైన ఉద్యోగము లభించినచో షిరిడీ పోయి సాయిబాబాను సేవించి కలకండను ఎల్లరకు పంచదనని మొక్కుకొనెను. కొలది కాలమునకు వానికి గల భక్తి శ్రద్ధలకు వాని కోర్కె నెరవేరెను. చోళ్కారు కడు బీదవాడు అగుటచే శ్రీ సాయిని దర్శింపబోవుటకు కలకండను నివేదన చేయుటకు ద్రవ్యము నెటుల సమకూర్చుకొనవలయునానని యోచించి కొంతకాలము టీ యందు చక్కెర లేకుండా త్రాగి ఆ చక్కెరకగు పైకమును నిల్వ చేసి ఆ పైకముతో షిరిడీచని ఒక టెంకాయను కలకండను బాబాకు నైవేద్యమిడి ఆ కలకండను ఎల్లరకు పంచి బాబా పాదములకు వినయ విధేయతలతో నమస్కరించి నిలిచెను. షిరిడీ యందు బాపు సాహెబ్ జోగ్యను వాని గృహమునకు దిగెను. శ్రీ సాయి జోగుతో నీ అతిథికి టీ కప్పు యందు విరివిగా చక్కెర వేసి ఇమ్మని తెలిపెను. చోళ్కారు ఆ మాటలకు అచ్చెరు పొంది ఆనందభరితుడగుచు తాను దాసుగను హరికథ వినినదాది జరిగిన విషయములనెల్లా తెలిపి బాబా పలుకుల యందలి అర్థమును వివరించెను. అంత బాబా వారి ఎల్లరిని ఉద్దేశించి ఇటుల తెలిపెను. మీరలు భక్తి ప్రేమలతో పిలిచినా నాకు వినపడును. నేనెల్లప్పుడూ నా భక్తుల హృదయాంతరాళమునందు నివసింతును. భక్త హృదయ బంధితుడను. నా ఎందెవరికి దృష్టియో వారి ఎందే నా కటాక్షము. నమ్మినను నమ్మకున్నను కలను. భక్తితో పత్రం పుష్పం ఫలం జలం అనునట్లు ఏది యొసంగినను ప్రీతితో స్వీకరింతును. ప్రేమ దయా భక్తి విశ్వాసములే నేను మీ దరి నుండి కోరెడివి అని వారెల్లరకు బోధించి ఊది ప్రసాదమున సంగి ఆశీర్వదించి అనిపెను. చోళ్కారు అమితానంద భరితుడగుచు గృహమునకెగెను. కాజీ వైద్య అనునాతడు నాసిక్ జిల్లాలోని వాణి ఎందుగల సప్తశృంగి దేవత ఆలయ పూజారి. అతడు అనేక దినముల నుండి మనశ్శాంతి లేక వ్యధనొందుచు ఒకనాడు దేవాలయమునకేగి ఆ దేవతను తన మనోచాంచల్యము బాపుమని ప్రార్థించెను. ఆనాటి రాత్రి స్వప్నమున దేవత ఆగుపడి బాబా దరికి పొమ్ము, నీకు మనశ్శాంతి చేకూరగలదని పలికి అదృశ్యమాయెను. అతడు మేల్కాంచి దేవిక తెలిపిన బాబా ఎవరై ఉందురా అని యోచించి త్రయంబకేశ్వరునే బాబాయని తెలిపియుండనోపునని ఎంచి పుణ్యక్షేత్రము త్రయంబకము చని అచ్చట 10 దినముల నుండి జపతపంబుల గావించుచు నిత్య అభిషేకములు గావించి త్రయంబకేశ్వరుని సేవించెను. అతనికి ఏమియో శాంతి చేకూరక తిరిగి గృహమునకి అరిగి దేవిని ప్రార్థింపదొడంగెను. దేవి స్వప్నమున గోచరించి అనవసరముగా త్రయంబకమేల చెనితివి బాబా అనగా షిరిడి శ్రీ సాయి బాబా అని తెలిపాను. ఆనాటి నుండి షిరిడి ఎట్లు పోవుట బాబాను గాంచుట ఎట్లా అని ఆతృత నొందుచుండెను. భగవానునికే భక్తుడు 1 అడుగిడినా అట్టి భక్తునికే భగవంతుడు 10 అడుగులు వైచును కదా. అంతలో శ్రీ సాయిబాబా ప్రియభక్తుడైన శ్యామ కాకాజీ ఇంటికే అరుగుతించెను. వారిరువురు ఒండరుల తెలుపుకొనుచు శ్రీ సాయిబాబా ఏ శ్యామను వాణికి పంపేయని ఎరింగి ఆనందించిరి. శ్యామ వాణికెటులు అరుదించెనో కాంతము. శ్యామ బాల్యమున అతని తల్లి ఇలవేల్పోకు సప్తశృంగి దేవతకు బాలుని ఆరోగ్యము కొరకు శ్యామను వాణి అందలి దేవి సన్నిధికి తోడ్కొని వచ్చి ఆమె పాదముల పెట్టెదననియే. తదుపరి ఆమె కుచుములపై తామర వ్యాధి సోకి తనకు నయమైన వెండి కుచుముల సమర్పింతునని మొక్కుకొనెను. ఆ మొక్కులు తీర్చకయే ఆమె కనుమూసెను. చనిపోవునప్పుడు శ్యామను పిలిచి ఆ మొక్కును తీర్చమనెను. కాలగమనము 30 సంవత్సరములు గతించెను. ఆ మొక్కుల సంగతి మరచి ఉండెను. ఆ గ్రామమునకు ఒక జ్యోతిష్కుడు రాగా శ్యామ తమ్ముడగు బాపాజీ వాని వద్దకు చని తాము చాలా ఇడుముల మునింగి ఉంటిమని దాని కారణం ఏమని ప్రశ్నింప ఆ జ్యోతిష్కుడు వారి జాతకములగాంచి మీరు సప్తశృంగి దేవత మొక్కులు మరిచి తిరిగాన ఆ దేవతయే మీకు ఇడుములు తెచ్చుచున్నదని తెలిపారు. వారికి తల్లి అంత్య సమయమున చెప్పిన విషయము గుర్తుకు వచ్చి 2 వెండి కుచములు చేయించి వాటిని కొని బాబా దరికేగి
శ్రీ సాయిబాబాయే తన సర్వస్వంబని సర్వరూపుడని సాయి సప్తశృంగి దేవతయం గూడాయని బాబా పాదములపై ఉంచి నమస్కరించి మొక్కును తీర్చమని ప్రార్థించెను. అంత బాబా సప్తశృంగి దేవతకు వానికి పోయి మొక్కుల చెల్లింపుమనే బాబా వాక్యములను ఉల్లంఘింపనేరక అతడు వెంటనే వాణి చేరి దేవిని పూజించి పూజార్యగు కాకాజీ ఇంటికి చేరెను. అక్కడి దేవతకు శ్యామ మొక్కులు చెల్లించి ఇరువురు కలిసి షిరిడి చేరిరి. కాకాజీ బాబాను దర్శించినంతతోడనే తన మనోచాంచల్యము బాసి శాంత మనస్కుడై ఆనందించెను. దర్శన మాత్రముననే శాంతి లభింప బాబాయందు అత్యధిక భక్తి ప్రేమలతో 12 దినములందు ఉండి సేవించి ఆనందించి బాబా ఆశీర్వాదమును ఓది ప్రసాదమును కొనిచెనెను. దాదాసాహెబ్ కపర్థే అనునాతడు అమరావతిలో ప్రసిద్ధికెక్కిన న్యాయవాది. అతడు అధిక ధనవంతుడు, ప్రజ్ఞాశాలి, నిరాడంబర జీవి. తనకు గల పాండిత్యమును గూర్చి ఎన్నడూ గర్వించి ఎరుంగడు. వాని భార్యయు కూడా మిక్కిలి అణుకువగలిగి భర్తకు అనుగుణముగా తగిన రీతిని ఉండిడిది. సుగుణముల ప్రోవు వారిరువురు షిరిడీచని బాబాను సేవించుచు కొంతకాలము గడుపనించిరి. 4 మాసములు బాబా సన్నిధిని గడిపిరి. అతడెన్నడును బాబా దరిని మాటాడి ఎరుంగడు. మానవుడెంత జ్ఞానవంతుడైనను పరమేశ్వరుని ముందు వాని జ్ఞానము సూర్యుని ముందు దివిటీ వలె ఉండునని ఎరింగినవాడు. అటులనే బోటి నూల్కర్లు కూడా కపర్థే వలనే ఎన్నడూ బాబా సన్నిధిని మాట్లాడి ఎరుంగరు. కపర్థే చనిన అనంతరము మరి 3 మాసములు వాని భార్య బాబాను సేవించుచు కాలము గడిపెను. షిరిడి యందు ప్రతి నిత్యము భోజన పదార్థములు తాను స్వయముగా వండి బాబా కొరకు కొనిపోయిడిది. ఆమె భక్తి ప్రేమలనెల్లరకు బోధింపరించి బాబా ఒకనాడు భోజన సమయమున ఆమె కొని తెచ్చిన సాంజ, పూరి, అన్నము మొదలగు పదార్థంబుల తెచ్చిన వెంటనే ఆతృతతో కొని వాని నెల్ల కడుపార ప్రీతితో భుజించి సంతుష్టులైరి. ఆ దృశ్యమును గనిన శ్యామ, బాబా ఇది ఏమి పక్షపాతము? ఒకరు కొని తెచ్చినవి ముట్టనైన ముట్టవే, ఆమె తెచ్చినవి ఏల ఇంత ప్రీతితో ఆరగించుచుంటివి? ఆమె ఆధిక్యత ఏమి అని ప్రశ్నించెను. ఈ భోజన పదార్థములు యథార్థముగా మిక్కిలి అమూల్యమైనవి. గత జన్మలో ఈమె ఒక వర్తకుని గోవు. అది ఎక్కువ పాలనిచ్చుచుండెను. తదుపరి ఒక తోటమాలి ఇంట జన్మించెను. పిదప ఒక క్షత్రుని ఇంట బుట్టి ఒక వర్తకుని వివాహమాడెను. ఆ వెనుక ఒక బ్రాహ్మణుని గృహమున జన్మించెను. ఆమె మనస్సు అతి నిర్మలము. ఆమె నాకు అతి సన్నిహితురాలు కాన ఆమె తెచ్చిన భోజనమును ప్రీతితో ఆరగించుచుంటినని పలికెను. ఆ పిదప ఆమె బాబా పాదములొత్తుచుండా బాబా ఆమె చేతుల బట్ట తొడంగెను. అది ఎల్లరూ ఎంతయో వింతగా గాంచదొడంగిరి. బాబాకు ఆమె ఎందలి ప్రేమ అపారము. వారు ఆమెకు రాజారాం అను మంత్రమును ఉపదేశించి మిగుల ఆనందము కూర్చెను. గురు శిష్యులకు భేదము లేదని వారలొండరలు సేవ యొనగూర్చుకొందురని బాబా పిదప తెలిపిన. శ్రీ సాయి పురాణాది గ్రంథముల చదువు వారలనెల్లప్పుడూ ప్రోత్సహించువాడు. ఒకనాడు బాపు సాహెబ్ జోగ్రకు ఒక పార్సిల్ వచ్చెను. అది బాల గంగాధర్ తిలక్చే వ్రాయబడిన గీతా రహస్యము గ్రంథము. దానిని బాబా సన్నిధికి తెచ్చెను. బాబా దానిని చేతకొని పేజీలన్నీ త్రిప్పి తిరగ దానిపై రూపాయిని ఒకదానిని ఉంచి జోగునకిచ్చి దీన్ని పూర్తిగా చదువు, నీకు మేలు చేకూరగలదని ఆశీర్వదించెను. కొందరు భక్తులు కొన్ని పారాయణ గ్రంథముల బాబా చింత నుంచి సాయి తాకి పవిత్రము చేసిన గ్రంథములు తమ దరి ఉంచుకొని బాబా తమ వద్దనున్నారని ఆ గ్రంథములను పఠించుచుండువారు. కాకా మహాజని ఒకనాడు ఏకనాథ భాగవతమును కొని బాబా దరికేకెను. అచ్చటనే గల శ్యామ ఆ గ్రంథమును చదువుట మనమున ఊహించెను. అంత బాబా ఆ గ్రంథమును కొని శ్యామకిచ్చి దానిని భద్రపరచుము అని పనికి వచ్చునని పలికెను. శ్యామ దానిని కాకా మహాజనికి ఇయ్యవలెను కదా అని పలక వలదని శ్యామ వద్దనే ఉంచమనెను. పిమ్మట మరి కొంతకాలమునకు కాకా మహాజని మరి ఒక భాగవత గ్రంథమును తెచ్చెను. దానిని పవిత్రమునర్చి కాకా సంగి అది వానికి మేలనగూర్చునని పలికి ఆశీర్వదించెను. బాబా ఒకనాడు శ్యామాచే విష్ణు సహస్రనామములను పఠింపచేసి మేలు అనగూర్ప నిశ్చయించెను. అంత మసీదునందు నిత్యము బాబా సమక్షమున రామదాసీయనునాతడు అనేక మత గ్రంథములను పఠించువాడు. అతడు మూర్ఖుడు, బహుకోపిష్టి.
బాబా ఆ విష్ణు సహస్రనామముల గ్రంథమును శ్యామాకి ఈయనించెను. రామదాసి నడుగా అతడీయడని రింగి వానిని సోనాముఖి విత్తులు కొని తెమ్మని పంపి ఆ గ్రంథమును తీసి శ్యామాకు వసంగి దానిని నిత్యము ఒక్క నామము చొప్పునైనను పఠింపమని, దాని మహిమ అమోఘమని, తాను వ్యధలలో ఉన్నప్పుడు ఆ గ్రంథమును తాకినంతనే తన మనశ్శాంతి పొందితిననే. ఒకానొకప్పుడు ఏకనాథ భాగవతారుడు ఒక బీద బ్రాహ్మణునిచే బలవంతముగా చదివించి వానికి మేలు చేకూర్చెను అని తెలిపెను. కానీ శ్యామ రామదాసి విషయము ఎరింగినవాడు ఒకటచే అతడు తగువులాడుననియో అదియుంగాక తనకు ఆ సంస్కృతము రాదని తనకి వరదనియో పలికెను. బాబా ఊరు కొనక ఆ గ్రంథమును శ్యామ చేతి అందుంచి తన వద్దనే ఉంచుకొనమని, దాని వలన గొప్ప మేలు కలుగునని చెప్పాను. ఇంతలో అంగడి నుండి రామదాసి వచ్చినంతనే అచ్చట కల అన్నా చించి నికర్ ఎల్ల విషయములు రామదాసికి ఎరింగించెను. అంత రామదాసి శ్యామాయే బాబాచే అటుల చేయించనని ఎంచి శ్యామాపై తగవునకు తీవ్రముగా సిద్ధపడాను. అంత బాబా రామదాసిని ఉద్దేశించి, ఏమిది, ఇంతకాలమే విష్ణు సహస్రనామముల చదువుచు మనోవికారములు నరికట్టలేకుంటివా? అటులైన పఠనమేల, శ్యామాయం కూడా మనవాడే కదా. అదీగాక ఆ గ్రంథమును నేనే శ్యామాకు వసంగితిని. తగులాడెదవేళ శాంత వచనములతో ప్రేమతోడ సంచరించలేవా? ఇన్ని దినములే చదువుచున్న నీకు అయ్యది కంఠస్థమై ఉండవలెను అని ప్రేమతో మనసు కరుగ వాని మనస్సునందు గల కల్మషమంతయు కడుగుకొని పోవునటుల పలికి వానిని శాంతింపచేసెను. ఆ వెనుక రామదాసి తన దోషము నిరింగిన వాడై పంచరత్న గీతి అను గ్రంథమును శ్యామా నుండి కొనెను. బాబా అత్యంత ప్రేమతో ఇరువురకు మేలొనగూర్చెను. శ్యామ క్రమముగా సహస్రనామములు ఇతరులకు బోధించునంతటి ప్రావీణ్యతను ఉందే. పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ను బోటి అల్లుడు అగు జీజీ నార్కేకు బోధించెను. ఇటులనే బాబా ఎవరికైనను ఏ విషయమైనను బోధించవలెనన్న విచిత్ర రీతులను అనుసరించుచుండెడివాడు. ఒకప్పుడు దాసుగణు ఈశోపనిషత్తును మరాఠీ భాషలోకి తర్జుమా చేసెను. గ్రంథము తయారైనది కానీ దాని సారాంశం మాత్రం గ్రహింపలేకపోయాను. ఎందరు యొద్దకేగినను ఏరును సరియగు రీతిని బోధింపలేకపోయిరి. అంత దాసుగను బాబా వద్దకు వచ్చి దాని సారాంశమును బోధింపవనెను. అంత బాబా విల్లిపార్లేయందు కాకాసాహెబ్ దీక్షితుని నౌకరీ పిల్ల దాని సారాంశమును విశదపరచగలదు అనెను. ఇది ఎటుల సంభవమో ఏరును ఊహించలేకపోయిరి. బాబా వాక్కునందు పూర్ణ విశ్వాసపరుడగు దాసుగను విల్లిపార్లేజని కాకాసాహెబ్ దీక్షితుని గృహమునకి ఎక్కెను. వారి ఇంట బస చేసెను. మరునాడు ఉదయమున దాసుగణం నిద్ర లేచుసరికి వారింట గల నౌకరీ పిల్ల ఇల్లును శుభ్రపరచుచు ఎర్రని చీరను వర్ణించు పాటనొకదానిని మహదానందముగా పాడుచుండెను. ఆ దృశ్యమును గాంచిన దాసుగణుకు ఒక ఊహ జనించెను. ఎంతటి దరిద్రమును అనుభవించుచున్నను పరమేశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తి పొందిన ఆ బాలిక హృదయమున ఆనందమే కాని దుఃఖము లేదు కదా అని అనుకొనెను. ఆ మరునాడు రావు బహదూర్ గారు ఎంవి ప్రధాన్ గారికి ధోవతులియ్యగా ఆ నౌకరీ పిల్లకు కూడా ఒక చెక్కని చీర నిమ్మని తెలిపి ఇప్పించెను. ఆ బాలిక ఆ కొత్త చీరను ధరించి తోటివారితో మిక్కిలి ఆనందముతో ఆడి పాడి మరునాడు ఆ చీరను ఇంటి యందు భద్రపరిచి ఎప్పటి వలె ఆనందముగా పాడెను. అదెల్లా దాసుగను గమనించుచు శ్రీ సాయిబాబా యొక్క బోధనా పద్ధతికి మిగులు ఆశ్చర్యపడెను. తనకక్కడే బోధించినచో ఆ చీర ఆ బాలికకు ఎట్లు ఇయ్యబడును? సర్వమునందు పరమేశ్వరుడు కలడు. పరమేశ్వరుడు ఒసంగిన దానితో తృప్తి నొందిన వారికి నిరంతర ఆనందమే కానీ దుఃఖమనుట మాటయే ఉండదు. ఏది జరిగినను భగవానుని ఇచ్చననుసరించియే జరుగును కానీ వ్యతిరిక్తముగా జరగదు. ఈ ఈశోపనిషత్తును ఉపనిషత్తులన్నింట మిన్నగా ఎన్నుదురు. దీనిని మంత్రోపనిషత్తని వాజసనేయమని కూడా అందురు. ఠాకూర్ అనునాథుడు పట్టభద్రుడు. ఇతడు రెవెన్యూ శాఖలో గుమాస్తాగా పనిచేయుచు ఉద్యోగరీత్యా సర్వే పార్టీతో వాద్గామను గ్రామమునకు వచ్చిరి. అచ్చట అప్పయ్యను కన్నడ యోగిని దర్శించెను. వారిని దర్శింపనేగుసరికి వారు విచారసాగరమును వేదాంత గ్రంథమును సభలో ఉన్న వారికి
బోధించుచుండిరి. ఠాకూర్ చని నమస్కరించినంతనే ఆ యోగి అతనిని ఆ గ్రంథమును చదువుమని, దాని వలన అతని కోరికలు నెరవేరునని తెలిపెను. ఆ వెనుక అతనికి ముందు ఉద్యోగరీత్యా ఉత్తర దిశకు చెనవలసి వచ్చుననియు, అట్టి తరి అతని భాగ్యవశమున గొప్ప యోగిని కలవగలియడని, ఆ యోగి ఇతనికి మంచి మార్గమును చూపి శాంతి ఆనందముల కలుగు చేయునని తెలిపెను. అవి ఎల్ల మనంబుల నిడుకుని ఆ యోగికి ప్రణమిల్లి ఆ చోటు విడెను. మరికొంతకాలమునకు జున్నూరుకు బదిలీ చేయబడిను. మార్గమధ్యమున ఉన్న వహనే లోయను ఎనుబోతుపై దాటవలసి వచ్చెను. అది చాలా బాధ కలిగించెను. ఆ తదుపరి కళ్యాణ్కు బదిలీ చేయబడెను. అచ్చట శ్రీ సాయి భక్తుడకు నానాసాహెబ్ చంద్రోర్కర్తో పరిచయం ఆయను. అతని ద్వారా శ్రీ సాయిని గూర్చి అనేక విషయములు తెలుపుట చేయబడెను. తాను షిరిడీ పోవ నిశ్చయించెను. నానా షిరిడీ పోవచ్చు ఠాకూర్ని పిలిచెను. కానీ ఠానాలో పని కలుగుటచే ఠానా పోవలసి వచ్చి వెడలెను. ఠానా చేరగానే పని వాయిదా పడెను. వెంటనే అచ్చట నుండి షిరిడీ చేరెను. ఈతడు షిరిడీ పోవుసరికి నానా తిరిగి కళ్యాణ్ పోయి ఉండెను. అన్య స్నేహితులు షిరిడీ ఎందు కలియుటచే వారితో మసీదుకు చని బాబాకు నమస్కరించెను. అంత బాబా వానితో, ఇచ్చటి మార్గము అప్ప బోధించు నీతులు అంతటి సులభమైనవి కావు. ఎనుబోతుపై సవారీ చేయునంత సులభమైనది కాదు. ఈ వేదాంత మార్గము మిక్కిలి కఠినమైనది, చాలా కృషి చేయవలసి ఉండును అని పలికెను. దాని భావమును ఠాకూర్ తప్ప అన్యులు గ్రహించలేకుండిరి. అంత ఠాకూరు కన్నడ యోగి తెలిపిన వెళ్ళ సత్యమని, యోగులెల్లరూ ఒక్కటే అనియో, శ్రీ సాయి పరమేశ్వరుండే అని ఎరింగి సాయి పాదములపై పడి నమస్కరించి తనను ఆశీర్వదించి ఉద్ధరించమని ప్రార్థించెను. అంత బాబా అప్ప తెలిపిన వెళ్ళ సత్యములు. వానిని చదివినంత మాత్రమున ప్రయోజనము లేదు. వానిని ఆచరణ యందు ఉంచుము అని వానికి హితము పలికి తగు రీతిగా బోధించెను. విజయానందుడను దక్షిణాది సన్యాసి మానసరోవర యాత్రార్థి అయి బయలుదేరి మార్గమధ్యమున శ్రీ సాయి సంగతిని విని షిరిడిలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసి సోమనాథ స్వామిని కలిసెను. వాని వలన మానస సరోవరమునకు పోవు మార్గముల వివరములను అడిగి తెలుసుకొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ దూరమున ఉన్నదని, మంచు ఎక్కువయని, ప్రతి 50 క్రోసులకు భాష మారుననియో, భూటాన్ ప్రజలు మిక్కిలి సంశయ నైజము కలవారనియో తెలిసి యాత్రను విరమించి శ్రీ సాయి పాదములకు నమస్కరించ బాబా వానిని మిక్కిలి కోపగించి, ఈ పనికిరాని సన్యాసిని తరిమివేయుడు, వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు అని పలికెను. సన్యాసి మిక్కిలి భయమునంది ఎటులైనను శ్రీ సాయిని విడువరాదని నిర్ణయించుకొని అచ్చటినే నిలిచిపోయెను. ఉదయము దర్బారు సమయమున మసీదు అనేక మంది భక్తులతో నిండి ఉండెను. వారనేక విధముల బాబాను పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకించి వారి బొటన వేలుల నుండి వచ్చు తీర్థమును సేవించుచు కండ్లకు రాచుకొనుచు శిరమున జల్లుకొనుచు ఉండిరి. కొందరు బాబాకు అత్తరు గ్రంథముల పూయిచుండిరి. కొందరు పూలహారములచే అలంకరించుచుండిరి. ఇటుల జాతి మత భేదము లేక ఎల్లరూ వారి వారి తోచిన రీతుల బాబాను సేవించుచుండిరి. ఆ సన్యాసి మనసు ఆనందముతో ఉప్పొంగ అచ్చోటు వీడలేక అచ్చోటనే నిలిచెను. 2 దినముల వెనుక వాని తల్లికి జబ్బుగా ఉన్నదని లేఖరాగా సన్యాసి తల్లిని చూడగోరెను. బాబా దరిచేరి అనుజ్ఞను వేడెను. బాబా, నీ తల్లిని వీడలేని వాడవు, మమత చూపువాడవు, సన్యాసమునెందులకు పుచ్చుకొంటివి? కాషాయ వస్త్రము ధరించు వానికి దేని ఎందునో అభిమానము ఉండరాదు. నీవు నీ బసకు పోయి స్థిర మనస్కుడవై ప్రభుని ధ్యానించుము. ఈ శరీరము శిథిలమై నశించున్నది. వేణిపైనను మోహము పనికిరాదు. తలుపులన్నీ బిగించి లోన నివసింపము అనగా అంతర్ముఖుడవు గమ్ము. లేనిచో చోరులు నీ సొత్తునెల్లా కొనిపోగలరు. ఊర్య పుణ్య వశమున నీవిచ్చటికి రాగలిగితివి. నీవిటులై అనర్చిన తప్పక మోక్షమును పొందదెవు అని తెలిపెను. 3 సప్తాహములు భాగవత పారాయణము చేయమనిరి. మరణకాలమునకు ముందు పఠించు రామ విజయమును పఠింపుమనెను. బాబా తెలుపునటులనే అతడవి ఎల్లా ఉనర్చెను. అన్నియు పూర్తి అయిన పిదప సన్యాసి బాబా తొడపై ప్రాణముల బాసెను. ఈ విధముగా వానికి
సద్గతిని కలిగించిరి. శ్రీ వాసుదేవానంద స్వాములు మహాశక్తి సంపన్నులు, జ్ఞాని, సర్వశాస్త్రములు ఎరింగినవాడు, దత్తాత్రేయ భక్తుడు. ఈతడు ప్రచారము చేయుచు కాశీ నుంచి రాజమహేంద్రవరపురమునందు మకాం చేసియుండిరి. వీరిని శ్రీ సాయి తెంబేస్వామి అనడివారు. వీరిని దర్శించుటకై నాందేడ్ న్యాయవాదియగు పుండలీకరావు తన మిత్రులతో చెనెను. అతడు స్వామికి నమస్కరించి మాట్లాడినప్పుడు సంభాషణయందు షిరిడీ శ్రీ సాయిబాబా నామము వచ్చెను. అంత ఆ స్వామి పుండలీకరావునకు ఒక టెంకాయ నొసగి తన పేరున అనేక వందనములతో శ్రీ సాయికి సమర్పింపుమనిను. శ్రీ సాయిని తన మరవవలదని, తన యందు ప్రేమ చూపమని తన తరపున వేడుమని తెలిపెను. స్వామి కూడా నిత్యము అగ్నిహోత్రమును నుంచి హోమము చేయువాడు. శ్రీ సాయికి సోదరుని వలె పుండలీకరావునకు తోచెను. యోగులెల్లరూ ఒక్కటేననియో వారెల్లరికి సంబంధముండునను విషయము ఇందు విశదమగును. పిదప ఒక మాసమునకు పుండలీకరావు తన మిత్రులతో షిరిడీకేగెను. అప్పుడు వాసుదేవానంద స్వామి ఇడిన టెంకాయను వెంటగొనెను. వారు మన్మాడు చేరుసరికి ఫలవారమునకై కారపు టటుకులను తినుచుండిరి. అందు కారము అధికమొగటచే చేయునది లేక చెంతనున్న టెంకాయను పగలగొట్టి అందు కలిపి తినిది. వారు షిరిడీ చేరి శ్రీ సాయిని దర్శించే సమయమున పుండలీకరావునకు తన పొరపాటు జ్ఞప్తికి వచ్చెను. మనంబునందు మిగిల భీతి నొందుచుండెను. సర్వజ్ఞుడగు సాయి వానిని గాంచి తన సోదరుడు తెంబెస్వామి యొసంగిన టెంకాయను తెమ్మని అడిగెను. అంతా ఆ న్యాయవాది మిగుల పశ్చాత్తప్తుడగుచు తన పొరపాటును క్షమింపమని బాబా పాదములపై పడి ప్రార్థించెను. వేరొక టెంకాయను ఒసంగెదనని పలికెను. కానీ బాబా తన సోదరుడు ఒసగిన టెంకాయ విలువ చాలా అధికమని, దానికి సాటి అయినది లేదని తేలినవని పలికి పిదప అతనిని విచారింపవలదని తన సంకల్పము చేతనే ఆ టెంకాయను వారలు భుజింపగలిగిరని పలికి వాని ఆందోళనను తీర్చి వానిని ఆశీర్వదించెను. శ్రీ సాయి ఒకనాడు తన వద్దనున్న భక్తులతో ముచ్చటించుచు ఇట్లని, నా వద్దకెందరు ప్రజలు వచ్చుచున్నారు. ఎల్లరూ ఐహిక విషయములను వాంఛలను అర్థించువారలే కాని పరమార్థ చింతనతో జ్ఞాన సముపార్జనకై ఒక్కరైనను వచ్చుటలేదు. నా భాండాగారమున వలయునంత జ్ఞాన ధనము కలదు. దానికి తలుపులు గాని తాళములు గాని లేవు. ఎవ్వరైనను యథేచ్ఛగా ఇచ్చవచ్చినంత కొనిపోవచ్చును. అట్టి జ్ఞానభిక్షను అర్థించువారు గాని దాని యందు అభిలాష గలవారులు గాని ఒక్కరైనను అరుగుదించుటలేదు అని పలికెను. జ్ఞానాంధకారమును పారద్రోలు జ్ఞానదీపికయగు శ్రీ సాయి సాధురూపుడై సామాన్య భక్తుని రీతి అవతరించి మానవులను ఉద్ధరించు సమకట్టి ఎల్లరను అన్ని రీతులా నడిపించుచు భవబంధముల పారద్రోలి వారిని విముక్తుల చేసెను. ఒకనాడొక మార్వాడి అష్టైశ్వర్య సంపన్నుడు ప్రాపంచిక చింతలయందే మునుగుచు మిక్కుటముగా ధనమార్జించి ధన సంపాదనయే జీవిత ధ్యేయముగా నుండివారు. శ్రీ సాయినాథుని కీర్తి విని తన మిత్రులతో తనకు ఇహసుఖ సంపదలకు ఎట్టి లోపము లేదనియు బ్రహ్మజ్ఞానమును ఆర్జించుటకై శ్రీ సాయి దరికి ఏగుచుంటినని పలికెను. అంతా ఆ మిత్రులెల్ల బ్రహ్మజ్ఞానము మన అంగడిలో లభించు వస్తువు అనుకుంటివా? ఇహలోక లంపటుడవై అధిక ధన వ్యామోహితుడగు నీవు బ్రహ్మజ్ఞానమును ఆశించుటయా? బ్రహ్మజ్ఞానము ధన సంపాదన ఎంతటి సులభమైనది కాదు. పేరాస గలవాడు ఎన్నడైనా ఏవి సత్కార్యములు చేసి ఉంటివా? ఏరికైనను ఒక్క పైసా అయినను ఇచ్చుట మేము చూచి ఉండలేదే. అట్టి నీవు బ్రహ్మజ్ఞానమర్థింపజనుట శోచనీయమనియో అట్టి ఊహయను విరమింపమని హితవు పలికిరి. కానీ మిత్రుల మాటల పెడచెవిని ఇడి రాను పోను టాంగానొక దానిని మాట్లాడుకొని షిరిడీ చేరి బాబా దరిని గల భక్తులనెల్లా దాటుకొనుచు బాబా దరికేగి పాదములకు నమస్కరించి కనుల కద్దుకొని, బాబా నీ మహిమల వింటిని, నీ దరికి అరుగుదెంచు వారిని అర్థించినదెల్లా లేదనక కాదనక యొసంగుచుంటివని వింటిని. నాకు ఐశ్వర్యము కలదు, సుఖము కలదు, ఆరోగ్యము కలదు, దేనికి నీ లోటు లేదు, సమస్తము గలవు. కానీ మీ దరి నుండి బ్రహ్మజ్ఞానమును పొందుటకై ఎంతయో దూరము నుండి రానుపోను బాడుగకు టాంగాను కుదుర్చుకొని క్షణము తీరికలేని వ్యాపారమును వదిలి వచ్చి ఉంటిని.
వెంటనే వెనుతిరిగి పోవలే కాన ఆలసింపక నాకు బ్రహ్మజ్ఞానమును వసంగము అనెను. అంత బాబా వానితో, అయ్యా, ఎందరో నా దరికి ఐహిక వాంఛలతోడని వచ్చుచుండిరి, కానీ నీ వలె బ్రహ్మజ్ఞానమును అపేక్షించి వచ్చువారు ఒక్కరైనను లేరు. నేడెంత సుదినము నా దరిని ఖజానా నిండి పొర్లుచున్నది. అతి త్వరితముగా నీ కొసంగగలనని పలికి పక్కవారితో సంభాషించుచు సంభాషణ మధ్యమున ఒక యువకుని పిలిచి నందుడను మార్వాడి వద్దకు వెంటనే పోయి 5 రూపాయలు తెమ్మని వెంటనే పంపివేయుదునని కబురు పంపెను. వాడు నందుని ఇంటికేగి తిరిగి వచ్చి వాని ఇంటికి తాళము వేసి ఉన్నదని తెలిపెను. అటునైన మరొక దుకాణదారుడైన బాలాజీని అడిగి తెమ్మనెను. అచ్చటికి కూడా పోయి అతడు తిరిగి వచ్చి ఆ దుకాణము మూసియుండెనని పలికెను. అటులనే మరి 2 దరికి పంపెను. వారెల్లరూ కూడా గ్రామమున లేకుండిరి. ఇటుల జరుగునదంతయు ఆ మార్వాడి చూచుచుండెను. అతని జేబియందు చాలా ధనముండెను, కానీ లోభి. అందుచే తన వద్దనున్న ధనములో బాబాకు వలె సొమ్ముని ఇయ్యలేకపోయెను. మరియు తనకు ఆలస్యమగుచున్నదని ఆలస్యమైన టాంగావాడు బాడుగ ఎక్కువ అడుగునని బాబాను తొందర చేయదొడంగెను. అంత శ్రీ సాయి చిరునగవు చిందులాడ ఇటుల తెలిపెను. ఓయి, ఆ బాలుని బ్రహ్మమును తెచ్చుటకే పంపి ఉంటిని, ఏరును లేకుండిరి. అయినను ఆ బ్రహ్మము 25 నోట్లు రూపమున గలడు, తీర్చి చూచుకొనుము అనెను. అంతా మార్వాడి అందలి అర్థమును గ్రహించి తన జేబునందలి పైకమును లెక్కింప 5 రూపాయల నోట్లు 25 ఉండెను. అంత నాతడు మిగుల లజ్జితుడాయెను. అంత బాబా, ఓయి వెర్రివాడ, బ్రహ్మజ్ఞానమన అంత సులువైనదని ఎంచితివా? ధనమున్నచో పొందజాలనిది లేదని భావించితివి, కానీ బ్రహ్మజ్ఞానము ధనము వలన లభ్యమగునది కాదు. 5 రూపాయల కొరకు నేనింతమంది వద్దకు తిప్పుచున్నప్పటికీ నీ వద్దన ఉండి కూడా నీవు ఇయ్యజాలకపోతివి. దానిపై నీకెంత మమకారము కలదో ఊహింపు. బ్రహ్మజ్ఞానమన సర్వజగత్తునందు ఇమిడియున్న శక్తియే బ్రహ్మమని, ఆ శక్తియే నీయందు నాయందు సర్వజీవరాశులయందును చేతనాచేతనములయందు కలదను జ్ఞానమును కలిగియుండుట. దానిని పొందుటకు మనస్సును నిగ్రహించి మంచు చెడుల వివేకము విచక్షణ కలిగి యోగి పుంగవులను ఆశ్రయించి లభ్యము కాగలదు, కానీ అన్యము కాదు. అటులని అన్నీ విడిచి కాషాయ అంబరము ధరించి అడవుల వసింపనవసరము లేదు. నీ మనస్సే సర్వమునకు కారణము కాన అట్టి మనస్సుని నిలకడ చేసి అంతర్ముఖుడవై నేను అన ఏమో ఎరింగి అదే సర్వత్రా సర్వమునందు అఖండముగా గలదనడి జ్ఞానమును అనుభవపూర్వకముగా నెరుంగవలెను అని ఎంతయో ప్రేమతో బోధించి తెలిపెను. అంతా మార్వాడి ఆశీర్వదింపబడి వెడలిపోయెను. ఆనాడు అచ్చట చేరిన వారెల్లరూ ఈ విందు భోజనమును ఆరగించిరి. సర్వత్రా సమత గోచరింప మెల్లన గ్రహించిరి. సమత అనగా ప్రభుని కృపా విశేషంబుచే ఉద్భవించిన ఎల్లరను సమభావనతో గాంచుట, కర్ణ బిడ్డల వలె పరుల బిడ్డలను గాంచుట అనిన తద్భావన కలిమిలేముల వ్యత్యాసమును చూడక మెలంగుట. సమత లోక కళ్యాణమనగూర్చును. జ్ఞానయుక్తుండై సమదృష్టిని జూచుట, అజ్ఞానము నశించుట చేత సమత ఏర్పడును. ఏతత్సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.